హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంటికాడ మొక్కలు ఎలా ఉన్నాయో చూసేద్దామండి మరొకసారి. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది గుమ్మడికాయలు అవి చూసి, అవి ఎలా ఉన్నాయో ఏంటో ఈరోజు అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ఫస్ట్ అయితే ఇక్కడ చిక్కుడుకాయ పాదు మేము పెట్టలేదండి, అవి అంతటా అవే వచ్చినాయి. అంటే కాకులు గింజలు తెచ్చి వేస్తాయి అంటారు చూసావా, అలా అయితే వచ్చాయండి. మరి ఆ విత్తనం ఎలా వచ్చిందో నాకు తెలీదు. ఒకవేళ మేము చిక్కుడుకాయ కూర వండుకున్నప్పుడు అక్కడ వాటర్ అవి ఏమన్నా పోసామో ఏంటో తెలియదు, కానీ అక్కడైతే చిక్కుడుకాయ మొక్క అయితే వచ్చింది. ఇంకా టమాటాలు చూపించాను కదండి ప్రీవియస్ వీడియోస్లో. టమాటాలు అయితే ఎక్కువగానే కాసాయి, చాలా టమాటాలు కాసాయి. చాలా మట్టుగా అయితే కోసాం మేము. కోసేసాక ఇంకా మొక్కలు చూసావా చిందరబందర అయిపోయాయండి. ఎందుకంటే మా ఇంటికి కోళ్ళు వచ్చిన తర్వాత మాత్రం మా మొక్కల పరిస్థితి ఎలా ఉందంటే అలా ఉంది, చాలా దారుణంగా ఉంది. నాకే ఏంట్రా బాబు అనిపించింది, అంటే అంత బాధ కలిగింది మొక్కల విషయంలో. ఆ కోళ్ళు ఎక్కడ పడితే అక్కడ దువ్వేస్తున్నాయండి. సరే అండి, మనమైతే చూపిస్తాను గుమ్మడికాయలు ఎంతవరకు వచ్చినాయో చూద్దాం. గుమ్మడికాయ పాదు అయితే చూపిస్తాను. గుమ్మడికాయ పాదు దగ్గరికి వెళ్దాం పదండి. గుమ్మడికాయలు అయితే నిజంగా బాగా కాసాయి గుమ్మడికాయలు, కాకపోతే పడిపోయాయండి, కింద పడిపోయి. అంటే బలం సరిపోకు పాదు ఎండిపోతుంది కదండి, ఎండిపోయిన తర్వాత అంత స్టామినా లేకో ఏంటో కానీ కింద పడిపోయిన తర్వాత పందుకుక్కలు ఎలకలు మరి తినేసినాయండి. 2 కాయలు తినేసినాయి. ఇంకా పైన ఉన్నాయి రేకుల పైన కాయలు. నాకు అనిపించిన కాడికి మీకు షూట్ చేసి చూపిస్తాను. మాకు మా వదినోళ్ళకి అయితే వస్తాయి గుమ్మడికాయలు, బాగానే కాసినట్టే నాకు తెలిసి. అంటే మేము ఇది ప్రత్యేకించి పాదును వేసి శ్రద్ధ చూపలేదండి, అవంతటా అవే నేచురల్గా ఇచ్చాయి ఇవి. నిజంగా ఎంత అదృష్టం అండి నేచర్ మనకి. ఎన్ని వెజిటేబుల్స్, ఎన్ని ఫ్రూట్స్, రకరకాల ఎంతో ఆరోగ్యంగా ఉండే ఆర్గానిక్ ఫ్రూట్స్ ఏంటి, వెజిటేబుల్స్ ఏంటి, కాయగూరలు ఏంటి, ఆకుకూరలు ఏంటి, అన్నీ ఇస్తుంది మనకి నేచరు. నిజంగా చాలా అదృష్టవంతులు మనం అనే చెప్పుకోవాలి. కానీ కల్తీ ఫుడ్ తింటున్నాము ఇలా పండించుకోలేక. ఎవరింటి దగ్గర వాళ్ళు అలా తోటలో అవి పెంచుకుని పండించుకుంటే నిజంగా మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్లే. నాకు తెలిసినట్టుగా అయితే పెరటు అంటారు కదా, ఇది వరకు రోజుల్లో అలాగే పెంచుకునేవారు. మనమైతే ఇంటికాడ పెంచుకోవడానికి బద్దకిస్తాము, వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి తెచ్చేసుకుంటాం వెళ్ళి. కానీ బయట కంట్రీస్ వాళ్ళైతే చైనా వాళ్ళు, వేరే కంట్రీస్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే ఎంచక్క పెరటు వేసుకుని పండించుకుంటారు కదా. చాలా వీడియోలు చూసాను నేను. వాళ్ళు ఫ్రూట్స్ గార్డెనింగ్ చేస్తారు, ఎంత బాగుంటాయంటే అంత బాగుంటాయి. నిజంగా వీళ్ళు ఏంటి ఎంత శ్రద్ధగా చూపుతున్నారు, ఎంత శ్రద్ధగా పెంచుకుంటున్నారని. సరేనండి, మీకు ఇంకో ఫ్రూట్ అయితే చూపించబోతున్నాను. ఏంటంటారా, పైనాపిల్ అండి. పైనాపిల్ కాసిస్తుంది మనకి. అంటే స్టార్టింగ్ పువ్వు అనమాట అది. ఇది ఎన్నోసారి అనుకుంటున్నారు, ఇది 4వ సారి అండి ఈ ఫ్రూట్ అయితే కాయడం. ఈ పైనాపిల్ మొక్కకి మేము వాటర్ ఒకటే పోస్తామండి, మందులు గట్ట ఏమీ వేయం. అది ఆర్గానిక్గా అలానే కాస్తుంది కాయ, ఆ ఫ్రూట్ అనమాట. కానీ బాగుంటుంది ఇది. టమాటాలు కాసినాయి కదండి, అక్కడ కూడా ఉంది కదా పైనాపిల్, అక్కడ కూడా 2 కాయలు కాసాయండి. అలాగే ఎనమాలు కూడా కాసాయి, 3 కాయలు కాసి ఉంటాయి నాకు తెలిసి ఇంటి ఎనమాల. ఇక్కడ ఈ సైడ్ ఏమో 2 కాయలు కాసాయి. కాయలు కాసిన తర్వాత ఇంకా తీసేస్తున్నాము, వేరే మొక్కలు వస్తున్నాయి కదా అవి వేస్తున్నాము. అవి మళ్ళీ గ్రోతింగ్ వచ్చి మళ్ళీ అది కాయ కాస్తుంది. బాగుంటున్నాయండి నిజంగా ఇలా పండించుకుని తింటే. ఫస్ట్ కాయ అయితే మేమే తిన్నాము, సెకండ్ వచ్చేసి అన్నయ్య వాళ్ళకి, తర్వాత కాయేమో మా ఇంటికి పంపించాను, మా అత్త వాళ్ళకి పంపించాను. సన్నజాజులు చూసారా ఎన్ని పువ్వులు వచ్చాయో. ఇవి కొయ్యట్లేదండి, మొన్నటి వరకు కోసాం కానీ ఇంకా కొయ్యడం ఆపేస్తాం. సన్నజాజుల కాయలు చూసారా ఎలా కాసాయో, భలే వచ్చాయి. ఎలా ఉన్నాయంటే వీటికి వస్తాయి కదా ఏంటది, కరివేపాకు కాయలాగా ఉన్నాయి. కరివేపాకు కాయలు ఎప్పుడైనా చూసారు మీరు? చూస్తే కామెంట్ చేయండి. బ్లాక్ కలర్లో భలే ఉంటాయి. నేను తిన్నాను ఆ కాయల్ని, మీరు ఎవరైనా తింటే కనుక కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. వాళ్ళేమో బాత్రూమ్ బ్యాగ్ ఎక్కించారు చూసారండి, అదేమో ఆనపకాయ పాదు, మాదేమో గుమ్మడికాయ పాదు అనమాట. చిన్న చిన్న పిందులు మళ్ళీ దిగుతున్నాయి.
ఈ కాయలు ఎప్పుడు కోస్తారంటే అవి పోదంతా ఎండిపోయిన తర్వాత కాయలు అయితే కోస్తారు. మామిడికాయ చెట్టు చిన్న అది హైబ్రిడ్ అనుకుంటా, అందుకే పూత బేగా వచ్చేసింది. మా చెట్టు ఇంకా అలానే ఉంది, మరి ఎప్పుడు వస్తుందో. వస్తే నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. చూడాలి. మా ఇంటికాడ 3 మామిడి చెట్లు వేసాను. అది ఫ్రంట్ ఎదురుగా ఉన్నదైతే కాస్తుంది కాయలు, పూత కూడా వచ్చేసింది అనమాట. లాస్ట్ ఇయర్ నుండి కాస్తుంది. ఈ పక్కది మరి వచ్చే సంవత్సరం కాస్తాయని అనుకుంటున్నాను. ఓకేనండి, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో